నమస్తే, వెల్కమ్ టు లియో. ఈ వారం సినిమాల పరిస్థితి ఏంటి? అయితే గత వారం కూడా కొంత దెబ్బతీసిందనే చెప్పాలి. అయితే ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, దాంట్లో ఏవేవి హిట్ టాక్ నడుస్తున్నాయి లేదా ఏవి ఫ్లాప్ టాక్ నడుస్తున్నాయి, మొత్తానికి సినిమాల పరిస్థితి ఏంది అనే దానిపై సినిమా ఫిలింనర్ సర్కిల్లో ఎలాంటి విషయాలు మన ముందు వస్తున్నాయో చూద్దాం. అయితే మనతో పాటు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రతి శుక్రవారం రోజు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దానికి సంబంధించి సినిమాకి సంబంధించి లవర్స్ ఎవరైతే ఉంటారో సినిమాలు చూస్తూ వస్తుంటారు. కానీ ఒక్కొక్క వారం ఒక సినిమా హిట్ అయితే 3 సినిమాలు ఫ్లాప్ అవడం కానీ, ఒక్కోసారి అన్ని సినిమాలు ఫ్లాప్ అవడం కానీ, ఒక్కోసారి అన్ని సినిమాలు హిట్ అవడం కానీ జరుగుతూ వస్తుంటాయి. ఈ వారం సినిమాల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ వారం రిలీజ్ అవడానికి అయితే చాలా సినిమాలు రిలీజ్ అయినాయండి. దాంట్లో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు 3 సినిమాలు మనం చెప్పుకోవచ్చు. ఈ 3 వీటిలో ఒకటన్నా హిట్ అవ్వకపోద్దా అనే ఆశతోనే చాలామంది సినిమా అభిమానులు వీకెండ్లో వెళ్ళాలి కాబట్టి ఆ 3 సినిమాల పరంగా చూసుకుంటే ఏంటంటే, ఒకటి మెకానిక్ రాకీ, విశ్వక్సేన్ హీరోగా రూపొందిన సినిమా మెకానిక్ రాకీ. ఇంకొకటి ఏంటంటే జేబ్రా, సత్యదేవు, అలా కన్నడ హీరో ధనంజయ, అదొకటి. ఇంకోటి దేవకీ నందన వాసుదేవ, కృష్ణ గారి కల్లా మనవడు, అతను హీరోగా నటించిన సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ 3 సినిమాలు కొంత బాగుంటాయని జనాలు అనుకున్నారు. వీటిలో కనీసం 1-2 హిట్ అవుతాయి అనుకున్నారు. ఇక ఇవి కాకుండా రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటే రోహిటి కపడా రొమాన్స్ ఒకటి, కేశవ చంద్ర రమావత్, పేరు కూడా కేసీఆర్ అని పెట్టారు, జబర్దస్త్ రాకేష్ అతను. తర్వాత సినిమా పిచ్చోడు ఒకటి, మందిరా అనే సినిమా ఒకటి, ఉద్వేగం, ఝాన్సీ ఐపీఎస్, ఇంకేదో రకరకాల సినిమాలు రిలీజ్ అయినాయి. వాటన్నిటి కూడా పెద్దగా లేదు. కానీ ఇక ఉన్న సినిమాలు మనం అనుకున్న 3 సినిమాల్లో కూడా ఏవి కూడా అసలు పాస్ మార్కులు కూడా సాధించుకోలేకపోయినాయి అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే జేబ్రా సినిమా, సత్యదేవ్కి మంచి నటుడిగా పేరుంది. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దని అందరూ అనుకున్నారు. కానీ మనకు ఒకటి అంటూ ఉంటారు, జేబ్రా అనగానే ఆల్జేబ్రా గుర్తొస్తుంది, ఆల్జేబ్రా గుండి కాబరా అని. ఎందుకంటే ఆల్జేబ్రా అనేది ఒక అర్థం కాదు, పట్టణం అర్థం కాదు. ఈ సినిమా కూడా అసలు కథ ఏంటో అర్థం కాదు. లక్కీ భాస్కర్ తరహాలోనే, బ్యాంకులో జరిగే కుంభకోణం తరహాలోనే అట్లాంటిదే ఎత్తుకున్నారు. కానీ ఎత్తుకున్నారు కానీ అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. గజిబిజి గందరగోళంగా కలగాపులకంగా మారిపోయింది. ఓ పక్క ధనంజయ కథ, ఓ పక్క 5 కోట్లు అంటాడు, ఓ పక్కన 800 కోట్ల ఎయిర్పోర్ట్ కొంటాం అంటాడు. ఏం అర్థం కావాలా సినిమా చివరికి వచ్చేసరికి. మరి అవసరం అయితే దీన్ని హిట్ అయితే ఇంకో సినిమా తీద్దాం అనుకున్నారేంటి తెలియదు. కానీ అలాగా జేబ్రా అనే సినిమా సాగిపోయింది. అసలు జేబ్రాకి దీనికి అర్థం ఏంటో కూడా తెలియదు. ఈ సినిమా కథకి జేబ్రాకి కనెక్షన్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. అయితే గతంలో చూసుకుంటే సత్యదేవ్ చాలా మంచి సినిమాలు తీయడం కావచ్చు, బ్లాక్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా తన నటనతో మెప్పించి చిరంజీవి గారి సినిమా లూసిఫర్లో కూడా ఒక మంచి పాత్ర వేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఎందుకని ఇలాంటి పాత్ర ఎంచుకున్నాడు అంటే ఏమంటారు? ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే మరి చాలా హైప్ వచ్చేస్తుంది సినిమాల మీద. పెద్ద పెద్ద హీరోలు వస్తూ ఉంటారు, చిరంజీవి గారు వచ్చి దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ సినిమా చూసిన తర్వాత మరి చిరంజీవి గారు ఎట్లా ప్రమోట్ చేశారంటే, గాడ్ ఫాదర్లో చేశారు కాబట్టి లూసిఫర్ రీమేక్, ఆ ప్రత్యంతో రమ్మంటే అడిగితే వాళ్ళు పాపం వస్తారు ఆయన. అలాగే విశ్వక్సేన్ కూడా, ఇప్పుడు మెకానిక్ రాకీ కూడా, ఆ మెకానిక్ తీయేస్తాడు అనుకుంటే మనమే రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ మెకానిక్తో. ఆ సినిమా అలా అయిపోయింది. పోనీ దీని మించి దేవకీ నందన వాసుదేవ టైటిల్ చూస్తే పేరు గొప్ప ఊరి దిబ్బ అంటారు కదా. దేవకీ నందన వాసుదేవ అనగానే అద్భుతమైన టైటిల్ రా బాబు అనుకుంటూ ఉంటాం. చివరికి ఆ సినిమా చూస్తే వీటికి రెండింటికన్నా మరీ దారుణంగా ఉంది. ఎవరైనా జనాలు చూసిన వాళ్ళు కూడా, మన ఫ్రెండ్స్, నేనైతే కొన్ని సినిమాలు చూసి కొన్ని చూడలేదు, కానీ దానికన్నా ఇది ఘోరంగా ఉంది, దీనికన్నా ఇది ఘోరంగా ఉంది అని మాటలు తప్పితే, ఇప్పుడు మనం అదేమన్నా మాట్లాడామనుకోండి, మీ వల్ల సినిమా ఫ్లాప్ అయిపోయింది, రివ్యూవర్లు వచ్చి దెబ్బేశారు, ఈ తరహా టాక్ ఎక్కువైపోతుంది. ఏదేమైనా ఈ వారం బాక్స్ ఆఫీస్ డల్ అయిపోయిందండి. అంతకుముందు వారం కూడా డల్ అయిపోయింది. అంతకు 3 వారాలు అయిపోయింది కాబట్టి ఇక కా సినిమా లేదా అమరన్ను, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు తప్పితే ఇక మళ్ళీ వాటికి మంచి రోజులు అనుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఏ 2 సినిమాలు హిట్ అయ్యి ఉన్నా కనీసం రేపు పుష్ప వరకు కూడా కొంత నడిచేది. మరి వచ్చే వారం మరి ఇక ఏ సినిమాలు వస్తాయి అనేది మనకి పక్కన లెక్కలేదు. కానీ ఈ సినిమాల ప్రకారం చూసుకుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ దారుణంగా దెబ్బతిందని చెప్పొచ్చు. అయితే బాక్స్ ఆఫీస్ పూర్తిగా పుష్ప 2 పైనే అంచనాలు పెట్టుకుందని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో చూస్తే దాదాపు 2 నుంచి 3 వారాల నుంచి సరైనటువంటి సినిమాలు లేవు. కానీ ఇప్పుడు నిజంగా తెలుగు ఇండస్ట్రీని బతికించాలంటే పుష్ప తప్ప ఇంకేది దిక్కు లేదా అంటే ఏమంటారు? ప్రస్తుతానికైతే పుష్ప తప్ప ఇంకా వేరే సినిమాలు అయితే ఏమీ లేవండి.
మొన్న దీపావళి మాత్రమే కాస్త పండగ వాతావరణం నెలకొంది, థియేటర్ల దగ్గర కలకలాట కనిపించింది. అసలు ఈ సినిమాల బుకింగ్లు చూస్తే ఆ తర్వాత వచ్చిన వరుణ్ తేజ్ సినిమా మరి మట్కా పరిస్థితి ఎలా ఉండదో మనం చూసాం, కంగో పరిస్థితి ఎలా ఉందో చూసాం. దాంతో అదే పరిస్థితి ఇప్పుడు థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోతే వెలవెలపోతున్నాయి. ఆ పార్కింగ్లో చూసినా వెహికల్స్ లేవు. అసలు బుకింగ్లో చూసుకుంటే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కదా అని మనమే బుక్ చేసి వస్తాం కాబట్టి చూస్తుంటే అన్ని సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇంకా బుక్ ఉన్నప్పుడు మనం కూడా ఏం చూస్తాం అనుకుని ఉన్నట్లు ఏది సెలక్షన్ బెటర్ అనుకున్నప్పుడు నేను జబరా చూసుకున్నా. జబరాని ఎంచుకుని చూశాను. కానీ చూస్తే అసలు అది ఇంత దారుణంగా సినిమాలు చేస్తారా అంటే వీళ్ళు ఎక్కడ లోపం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. డైరెక్టర్ ఎంపికలో లోపం జరుగుతుందా, కథలో వినటంలో వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా, మేకింగ్ పరంగా తప్పు జరుగుతుందా, విన్న కథనే జరిగే డైరెక్టర్ తీయలేకపోతుందా, ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. లేదా మనకు రెమ్యునరేషన్ మనకు వచ్చేస్తుంది కాబట్టి ఏదో సినిమా చేద్దాం అనుకుంటున్నారా, సినిమాలు వేరే సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా చేసేద్దాం అనుకుని కమిట్ అవుతున్నారా అని తెలియదు. ఇప్పుడు జేబ్రాలో చూస్తే ఒక విధంగా ధనుంజయ పెద్ద హీరో, కన్నడంలో పెద్ద హీరో అతను. మరి అతనికి ఒక డాన్ పాత్ర, ఆ పాత్రకి ఒక పర్పస్ అంటూ లేకుండా పోయింది. అక్కడ కలకటాలో అంటాడు, తర్వాత ఇటు వస్తాడు. అతని టార్గెట్ ఏంటో ఎవరికి అర్థం కాదు. అతనికి మరి ఒక కామన్ బ్యాంక్ ఉద్యోగికి ఎందుకు కనెక్ట్ అయ్యాడు అనేది అర్థం కాదు. ఇలా నడిచింది జేబ్రా చూస్తే. అయితే ఇలాంటి సినిమాల వల్ల పూర్తిగా నష్టపోయేది ఎవరు అంటే ప్రొడ్యూసర్లు అనుకోవాలా, డిస్ట్రిబ్యూటర్లు అనుకోవాలా, లేదా సగటు ప్రేక్షకులు అనుకోవాలంటే ఏం చెప్తారు? డిస్ట్రిబ్యూటర్లు అంత అమాయకులు కాదు. డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడు దెబ్బతింటారంటే కంగువ లాంటి సినిమాలు కొన్నప్పుడు దెబ్బతింటారు. భారీ అంచనాలు ఉన్న సినిమాలు దెబ్బతింటే. ఈ సినిమా భారీ అంచనాల సినిమాలు కాదు కదా. సాధారణంగా డిస్ట్రిబ్యూషన్ మీద బయర్స్ ఉండరు సాధారణంగా. ఏదైనా అంతకుముందు హిట్ ఇచ్చుంటే వాడికి అవుట్లెట్కి తీసుకుని వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, లాభాలు పొందుతారు. ఇక్కడ నిర్మాతలు పోతారు, డిస్ట్రిబ్యూటర్లో పోతారు. డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే కమిషన్ వస్తుంది కాబట్టి కమిషన్ బేస్ మీద చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇట్లాంటి సినిమాలు వస్తే మాత్రం ఇక థియేటర్కి వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు సినిమా రివ్యూలను అనుకుంటూ ఉంటారు, రివ్యూలు చెప్పి దెబ్బతీశారంటారు. కానీ ఈ రివ్యూలను బట్టి డైరెక్టర్లు కూడా జాగ్రత్త పడతారు కదా. ఇప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టి సినిమా తీయకపోతే రేపు పొద్దున ఈ సినిమా లాస్ ఇస్తే మనలే అంటారు, నిర్మాతలు మనల్నే అంటారు అనే ఒక భయం అనేది ఉంటుంది. రివ్యూవర్లు కూడా లేకపోతే ఇక ఏదో సినిమా తీసి జనాల మీకు వదిలేస్తే చాలా కష్టం కదా. ఇండస్ట్రీ ఇప్పటికే థియేటర్లకి జనాలు రావట్లేదు, మల్టీప్లెక్స్లే మాత్రం కొద్దిగా వస్తున్నాయి. కొత్త సినిమా రిలీజ్ అయితే అసలు రాకపోతే ఎట్లా? మరి ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే చూసుకుంటే థియేటర్ల దగ్గర అసలు ఏ జనం లేరు, పెద్ద మల్టీప్లెక్స్ల దగ్గర కూడా జనం లేరు. అయితే గతంలో మనం చూసుకుంటే కావచ్చు, అమరన్ కావచ్చు, లేదా లక్కీ భాస్కర్ కావచ్చు, ఈ సినిమాలు వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు అన్నీ కలకల్లాడాయి. అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, సినీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి సినిమాని ఆదరిస్తారు అని చెప్పి అనుకోవచ్చా? అట్లాంటి సినిమాలకైతే థియేటర్లు ఫుల్ ప్రేక్షకులు ముందే ఊహిస్తున్నారండి, ఈ సినిమాలో కంటెంట్ ఉంటుంది అని ఊహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అమరన్ సినిమాను ప్లస్ లక్కీ భాస్కర్ వచ్చినప్పుడు సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయని ఎవడు ఊహించరు కదా. కానీ ఆ సినిమాకి ఊహించి జనాలు వచ్చారు. మరి పెద్ద ఇమేజ్ లేని హీరోనే కదా. అమరన్కి అయితే సాయి పల్లవి ఉంది, దీనికైతే దుల్కర్ సల్మాన్ ఉన్నాడని వస్తారు. మొదటి షో నుంచి కూడా జనం వచ్చారుగా. జనం ఊహిస్తున్నారు కొద్దిగా ఈ సినిమాలో కంటెంట్ ఉంటుందని. అలాగే జేబ్రాని కూడా కంటెంట్ ఉంటుంది అనుకున్నారు, కానీ అది ఇబ్బంది పెట్టింది. సో చూద్దాం సార్, రానున్నటువంటి ఒక వారాల్లో మంచి సినిమాలు రావాలని, తెలుగు సినీ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.